హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను కొబ్బరి కజ్జికాయలు చేస్తున్నానండి. కొన్ని చూసేద్దాం పదండి వీడియోలోకి. ఇవ్వండి, కొబ్బరి నేను మిక్సీ పట్టిండేదండి. ఇది ఎండు కొబ్బరి, ఇది వచ్చి చక్కెర. ఇది కొబ్బరి వచ్చి ఈ గిన్నెడు ఉంటుందండి, గిన్నె కొలుసుకున్నాను. ఈ గిన్నెడు చక్కెర వచ్చి ముక్కాలు కప్పు వేసుకుంటున్నా. ఇది కొంచెం గ్రైండ్ చేసి వేసుకుంటా, లావు ఉంది చక్కెర. జీడిపప్పులు అండి, కట్ చేసి పెట్టుకున్నా చిన్నగా. మైదా ఒక కప్పు తీసుకున్నానండి, ఈ కప్పుతో కలిపేసి గ్రైండ్ చేసుకొచ్చుకుంటాను. కొంచెం పిండిలో ఆయిల్ వేసుకున్నానండి. చిటికెడు సాల్ట్ కలిపేస్తామండి. జీడిపప్పులు వేస్తున్నాను. షుగర్ గ్రైండ్ చేసుకొచ్చుకున్నానండి, కలిపేస్తాను. దీంట్లోకి 2 యాలక్కిలు వేసినాను. ఇది మైదా పిండి కలిపెట్టిన, గట్టిగా కలిపెట్టేసుకున్నానండి. ఇవ్వండి, ఇంత వంటలు చేసేసుకుంటున్నా. ఇవి ఇవ్వండి, తిక్కేసుకున్నావు 4, 5. ఇప్పుడు లేస్తాం. ఈ సైడ్లో ఇట్లా వాటర్ వేసుకొని ఇట్లా పట్టించుకుంటే తొందరగా అంటుకుంటుందండి, ఆరిపోతుంది కదా రేకు. ఇలా అండి. ఇట్లా అంచులకు వాటర్ పట్టించుకున్నామంటే తొందరగా ఇది అవుతుంది. ఈ షుగర్ అనేది ఈ అంచులకు తగిలిందంటే అంటుకోదండి ఈ రేకు. ఓకే, ఇట్లా బాగా ఫ్రెష్ చేసుకోవాలా. మళ్ళీ ఆయిల్లోకి వేసినప్పుడు ఇది పొయ్యి రెడ్ అయిపోతుంది అంతా చక్కెర. రేకొచ్చి అంచులు ఒక్కటి కొంచెం మందం పెట్టుకొని తిక్కోవాలండి. అంచులు సల్పాగా తిక్కినారంటే అసలు రాదు. ఇప్పుడు కొంచెం ఇట్లా వాటర్ అని వేసుకోండి. అన్నీ బొట్టనేలతో ఇట్లా లోపలికి కొబ్బరి అనేది అది వేసుకుంటూ ఇట్లా ఒత్తేసుకుంటూ రావాలి. సులభం అండి ఇదేను. మనం దాంట్లో చెక్క దాంట్లో పెట్టి, ప్లాస్టిక్ దాంట్లో పెట్టి ఒత్తి ఇంత పెద్ద రేకు చేసి అదంతా పెద్ద పని. ఇది చాలా సులభంగా అవుతాయి. అన్నీ ఇలాగే చేసుకుందామండి మనము.
ఇదిగోండి అల్లేది అల్లుకోవాలనుకుంటే ఇట్లా వేలుతో అట్లా ఒత్తేసి ఫ్రెష్ చేసేసి తిప్పేసేది ఇట్లా ఇట్లా పురిలాగా. ఇలాగండి అంతే. ఇవన్నీ అయిపోయినాయి. నేను ఆయిల్ కాగబెట్టిన ఆయిల్లోకి వేసేసుకుందాము. ఇక కజ్జికాయలకు వచ్చి బాగా గట్టిగా తడుపుకోవాలండి పిండి, లేకపోతే కనుక కష్టమవుతుంది మనం చేసుకునేకి. ఎప్పుడైనా కానీ బాగా గట్టిగా తడుపుకోవాలి, అసలు చేతికి అంటుకోకుండా ఉండేటట్లు. అప్పుడు బాగా వస్తాయి, అల్లేటప్పుడు బాగా వస్తుంది. లేకపోతే కనుక అది రేక్ అనేది పడిపోతూ ఉంటుంది. చాలా రెడ్ కాల్చుకోకూడదండి కజ్జికాయలు వచ్చి అట్లా లైట్గా వచ్చేటట్టు కలుసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినాయండి, అట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి. అప్పుడు తీసేసుకోవాలి. అయిపోయినాయండి, అది చేస్తున్నాను. ఇవన్నీ అయిపోయినాయి. కొబ్బరి కజ్జికాయలు అయిపోయినాయి, చక్కెర వేసి చేసినాను. నేను బెల్లం వేసి చేయలేదు ఈరోజు. అంతే అండి. ఒక టెంకాయ కొబ్బరి అండి, 2 గిన్నెలు ఇంత గిన్నెతో, ఒక గిన్నె ఇంత గిన్నెతో. చూడండి ఇలాగా కలర్ ఇలాగా రావాలి. చాలా సింపుల్ అండి, చిన్నపిల్లలు ఉంటే కనుక బాగా తినేస్తారు. సింపుల్గా అది కూడా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని తిని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, తెలపండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందరికి వస్తాను. శుభ ఇంటి వంటకాల ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో వస్తాను మీ ముందరికి.